బట్ నిజం చెప్పాలంటే నాకు ఒక్కసారి 1,00,000 దాటాలను కోరుకుండేది. ఓకే, ఒక్కసారి 1,00,000 మెజార్టీ సాధిద్దామని మనసులో ఉండి ట్రై చేస్తే ఒకసారి 93 లాగిన, ఒకసారి 98,000 లాగిన. ఇక ఆ ఒక్కసారి బాగా విగరస్గా పనిచేసి ఎక్కడ బెంగళూరులో, మద్రాసులో ఎక్కడెక్కడున్న ఓటర్లను కూడా తెచ్చి ఓటింగ్ పర్సంటేజ్ పెంచితేనే 1,00,000 దాటుతా అని బాగా కష్టపడి ఒకసారి తనలాడితే 1,19,000 వచ్చింది. ఇక నేను తృప్తి పడ్డా. ఇక మెజార్టీ కాదు, ప్రభుత్వం మళ్ళీ గెలవాలి, ఇంకా 4 ఎమ్మెల్యేలను గెలిపియాలి తప్ప నేను నా కాన్స్టిట్యున్సీలో మెజార్టీ మీద దృష్టి పెట్టడం అంత అవసరం లేదని నేనే కొంచెం రిలాక్స్ అయినా, టు బి ఫ్రాంక్. అంటే మీ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేసింది అంటే హరీష్ రావు కోటకు బీటలు వాడుతున్నట్టు అనుకోవచ్చా? పార్లమెంట్ ఆయన అడిగిన క్వశ్చన్ ఎందుకంటే చాలా మంది పార్లమెంట్ లో ఫస్ట్ టైం బీజేపీకి అక్కడ మొన్న 2,000 మెజారిటీ వచ్చింది. సిద్దిపేటలో అసలు వేరే పార్టీ మెజారిటీ రావడం అని ఎక్స్పెక్ట్ ఎవరు కూడా చేయరు, అటువంటిది జరిగింది. సరే భరత్, ఒకటి పార్లమెంట్లో మంచి గణనీయమైన ఓట్లు బీజేపీ సాధించింది. కాదు 2,000 బీజేపీకి కాదు, బీఆర్ఎస్కే మెజారిటీ వచ్చింది. 2,000 బట్ ఆ 2,000 రావడం తక్కువ. సరే ప్రజలు ఏమనుకున్నారంటే, ఒకటి ఇది హరీష్ అన్న ఎన్నిక కాదు అని ఒక ప్రచారం బాగా చేశారు. ఇది హరీష్ అన్న ఎన్నిక కాదు, హరీష్ అన్నకు సంబంధం లేదు, ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక, అయినా బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో లేదు కదా, దీనివల్ల ఉపయోగం లేదు కదా అనేటువంటి కొంత ప్రచారం జరిగింది. కొంత మొన్నటి ఎన్నిక ఏం జరిగిందంటే, ఒక సిద్దిపేటనే కాదు, ఈ ఎన్నిక కాంగ్రెస్ బీజేపీ మధ్య ఎన్నికగా జరగడం, జాతీయ స్థాయిలో ప్రజలు చూడడం వల్ల మాకు కొంత నష్టం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి దీన్ని ఏమన్నారంటే, బీఆర్ఎస్ అవయవాలను కూడా దానం చేసింది, అందుకని బీజేపీ గెలిచింది, మీరు కూడా సపోర్ట్ చేశారన్న రీతిలో మాట్లాడారు. సిద్దిపేటలో ఎట్లా వస్తుంది అట్లా? రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కనుక బీజేపీకి సపోర్ట్ చేయకపోతే సిద్దిపేటలో ఎట్లా వస్తుంది? గుడ్ క్వశ్చన్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రానికి, నీ పార్లమెంట్ బీజేపీలో గెలిచింది డీకేఆర్నా, నువ్వు కూడా అవయవాలు దానం చేసినావా? నువ్వు సపోర్ట్ చేయకుండా ఒక ముఖ్యమంత్రిగా అప్పుడే 3 నెలల కింద సీఎం అయిన నువ్వు నీ పార్లమెంట్లను బీజేపీ గెలిపించినావు నువ్వు, మరి డీకేఆర్ను అట్లంటే నువ్వు సపోర్ట్ చేయకుండా డీకేఆర్ను గెలిచిందా? అంటే కొడంగల్లో ఆయన మెజారిటీ వచ్చింది. ఎంత వచ్చింది? నువ్వు అప్పటికి కొడంగల్కి 1,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కూడా ఎమ్మెల్యేగా నీకు వచ్చిన మెజార్టీలో పావుల మెజార్టీ కూడా రాలే. నీ మెజార్టీ గణనీయంగా తగ్గింది. నాదెట్లా తగ్గిందో నీది కూడా గట్టిని తగ్గింది. అంటే నువ్వు కూడా బీజేపీ సపోర్ట్ చేసినట్ట? ఇవన్నీ రేవంత్ రెడ్డి ఏంటంటే బురదల్లి రాజకీయాలు ఎక్కువ చేస్తుంటాడు. సార్ మైసెల్ఫ్ శ్రీనివాస్ నాయుడు సార్, ఇప్పటికీ ఎప్పటికీ కేసీఆర్ మీ బాస్. ఒకవేళ హరీష్ రావు గారు సీఎం అయితే, ఫర్ సపోజ్ హరీష్ రావు గారే సీఎం అయితే, కేటీఆర్ గారికి మీరు ఇచ్చే శాఖ ఏంటి? నన్ను ఎందుకే తిప్పలు పెడతారు? నన్ను ఇట్లా మంచిగా ఉండనియరాదే, ఎందుకు లేని పంచాయతీలన్నీ. అది అంతా భవిష్యత్తు గురించి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. అవర్ బాస్ ఈజ్ కేసీఆర్, హీఈస్ వెల్, హీఈస్ పర్ఫెక్ట్. ఆయన ప్రజల్లోకి వస్తాడు, ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు, దాంట్లో చర్చ ఎందుకు బాస్? సార్ అంటే మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఈ క్వశ్చనే కామన్, ఎక్కడ ప్రజల్లో కామన్ తెలంగాణ పబ్లిక్ అందరికి కూడా ఉన్న క్వశ్చన్. కానీ మీరు ఇద్దరు మామూలుగా కలుసుకున్నప్పుడు బావమరుదులు ఎక్కువ పాలిటిక్స్ డిస్కస్ చేస్తారా, ఫ్యామిలీ ఇష్యూస్, ఎటువంటి ఇష్యూస్? డిస్కస్ మోర్ పాలిటిక్స్. ఇదేమవుతుంది, ఆ అంశం ఏమవుతుంది, దీని మీద ఎట్లా స్పందించాలి, దాని మీద ఎట్లా స్పందించాలి, ఆయన ఏదో కొంచెం అలిగిండట, లేకపోతే ఈయనను పార్టీలకు వస్తా అంటుండట, గిది గిట్ల అవుతుందట, ఈ అంశం మీద మనం ఇంకొంచెం గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది, ఈ అంశం మీద ఫోకస్ చేయాలి, ఈ అంశం మీద వీళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించాలి, ఇక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టాలి. సో డెఫినెట్గా ఆల్ పార్టీ రిలేటెడ్ ఇష్యూస్ను ఎక్కువగా మాట్లాడుతుంది. మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్లో మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అంటే కరెక్ట్గా ఉంటుందా? డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ చాలా వరకు ఉంటుంది. అప్పుడప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు బాస్ ఈజ్ రైట్ ఆల్వేస్. కేసీఆర్ గారు ఏది డిసైడ్ చేస్తే సింపుల్గా ఫాలో అవుతాం. మీ శాఖల్లో ఒకరికొకరు హెల్ప్ అడిగే వాళ్ళు డెఫినెట్గా. ఫార్మాసిటీకి ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు నిధులు అవసరం ఉంటే కేటీఆర్ గారు నన్ను కొంత హ్యాండ్ లోన్ అడిగితే ఫైనాన్స్ నుంచి ఇచ్చి దాన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళము. నాకు ఏదైనా హెల్త్ డిపార్ట్మెంట్లో ఐటీ ప్రాసెస్ కావాలన్నప్పుడు నేను వాళ్ళ సహాయం తీసుకునేవాడిని. ఇది క్వైట్ కామన్. అంటే అఫ్కోర్స్ ఎనీ మినిస్టర్ విల్ టేక్, న్యాచురల్గా మేమిద్దరం కూడా తీసుకుంటాం.